దేవుని ఏళ్ళ భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనం నెమ్మదిని పొందుకుంటాం. కాబట్టి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. భక్తుల ప్రతిఫలం, భక్తిహీనుల ప్రతిఫలం. దీన్ని మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 12-13 వచనాలు చూసుకుందాం. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు మనతో? ప్రసంగి అయినటువంటి సొలొమోను మహారాజు. ప్రసంగి అనే పేరుంది కానీ ఈ గ్రంథాన్ని రాసింది ఎవరంటే సొలొమోను మహారాజు. ఆయన జ్ఞానంతో భూలోకంలో ప్రతిదీ కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించి ఆయన తెలుసుకున్న సంగతులు మనతో మరి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు ఎలా ఉంటారట? క్షేమముగా ఉంటారట. ఎలా ఉంటారట? దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు. మీరు ఏం చేస్తారు? మొట్టమొదటిగా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటారు, ఆయన సన్నిధికి భయపడతారు, ఆయన సన్నిధిలో వినబడే మాట కూడా భయపడి జీవిస్తారు. ఆ మాట ప్రకారంగా ప్రవర్తించి వారి ప్రవర్తన మార్చుకుని జీవిస్తారు కనుక వారు ఎలా ఉంటారంట? క్షేమముగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఇంకా చెప్పుకోవాలంటే వాళ్ళ హృదయానందాన్ని ఎవరునూ పాడు చేయలేరు. ఎందుకంటే అది ఎవరిచ్చిన ఆనందము? దేవుడిచ్చిన ఆనందం. దేవుడు ఎందుకు ఇచ్చాడు? వారు దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవిస్తున్నారు కనుక వారికి ప్రతిఫలంగా అట్టి హృదయానందమును, అట్టి సంతోషము, అట్టి నెమ్మదిని, అట్టి ఆరోగ్యము దేవుడు కలుగు చేస్తాడు. అవన్నీ ఇవ్వడానికి సామర్థ్యము, శక్తి కలిగి ఉన్నవాడు కనుక సకల ఐశ్వర్యములు, సకల ఆరోగ్యములు, సకల సంపదలు ఆయన చేతులు ఉన్నాయి కనుక వీరు భక్తి చేసిన భక్తిని బట్టి జీతంగా వారికి ఉచితంగా ఇచ్చాడు దేవుడు. కాబట్టి అట్టి దీర్ఘాయుష్ని, అట్టి నెమ్మదిని వారు పొందుకోగలరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది భక్తి పనులు పొందుకునే ప్రతిఫలం. ఇది దేవుని ద్వారా భక్తి చేయడాన్ని బట్టి. మనిషి చేసిన ప్రతి పనికి జీతం ఉంది, ఉందా లేదా? పాపానికి జీతం ఉంది, పుణ్యానికి జీతం ఉంది, నీతికి జీతం ఉంది, అవినీతికి కూడా జీతం ఉంది, అబద్ధానికి జీతం ఉంది, సత్యమును కూడా జీతం ఉంది. అలాగే మనిషి చేసే ప్రతి పనికి, ప్రతి క్రియ కూడా జీతం అనేది ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో వారు చేసిన భక్తిని బట్టి, వారు చేసినటువంటి ఆరాధన బట్టి, దేవుని దగ్గర వారు జీవించే జీవిత విధానాన్ని బట్టి దేవుడు వారికి ఎలాంటి ఆశిస్తున్నాడంట? నీడ వంటి దీర్ఘాయుష్ను ఇస్తున్నాడంట, క్షేమము ఇస్తున్నాడంట. అయితే ఇక్కడ 2 గుంపులు చూపిస్తున్నాడు దేవుడు. ఒక గుంపు భక్తి పరులు, భక్తి చేసేవారు. మరొక గుంపు భక్తి చేసినంతకాలం చేసి తర్వాత భక్తిహీనులు అయిపోయారు. వాళ్ళు తర్వాత ఏమైపోయారు? భక్తిహీనులు అంటే ఏమనుకుంటామంటే మనం క్రైస్తవులు ఏమనుకుంటారంటే అన్యజనులు అనుకుంటారు. అన్యజనులు కాదు, దేవుని నమ్ముకుని బిడ్డలే భక్తిహీనులు. దేవుని దగ్గరికి వచ్చి దేవుని స్తుతించి ఆరాధించి వారి మొదటి ప్రేమని, మొదటి ఆరాధనని, మొదటి ప్రార్థనా జీవితాన్ని, మొదటి కృతజ్ఞత కూడుకుని, మొదటి సమర్పణను, ఏమండి మొదట దేవుని సందులో పరిచర్యను కూడా చేసిన పరిచర్యని విడిచిపెట్టి దీనివల్ల నాకేమో ప్రయోజనమో, ఇది చేయడం వల్ల నాకేమొచ్చింది అన్నటువంటి దురాలోచన కలిగి, ఆ దురాలోచన ఎవరి ద్వారా వస్తుంది? దుష్టుని ద్వారాగా వస్తుంది. దేవుని ద్వారా వచ్చేది దురాలోచన ఎవరి ద్వారా వచ్చేది? దుష్టుని ద్వారాగా అపవాది కలగజేస్తాడు ఆలోచన. వాడు ఆలోచనకు లోబడి వారు భక్తిగా జీవించిన వారే భక్తిహీనులు అయిపోయి వారు ఏమవుతున్నారంట? నీడ వంటి దీర్ఘాయువుని పొందలేకపోతున్నారంట. వారి జీవితంలో క్షేమం అనేదే లేదట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అక్కడ భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు కనుక వారికి క్షేమము కలుగుదనియు, వారి నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. భక్తిహీనులు దేనికి భయపడరట? దేవుని సన్నిధికి భయపడరు. కాబట్టి క్రైస్తవులైంది ఆదివారం పనికి వెళ్ళిపోతారు, శుక్రవారం పనికి వెళ్ళిపోతారు, శుక్రవారం ఆరాధనకి రారు, ఆదివారం ఆరాధనకి రారు, అన్యజనులతో కలిసి పనులు పోతారు, వ్యర్థమైన సంపాదనని సంపాదించుకుంటారు, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు జీవిస్తారు. భక్తిహీనులు ఏం చేస్తారంటే వారు కానుకలు ఇస్తారు, వినండి, సందాలు ఇస్తారు. ఏదైనా కార్యక్రమానికి ఇంత వేసామంటే అంత ఇచ్చి
సంఘంతో పాటు ముందుకు కొనసాగుతారు. కానీ మా పనులకు అడ్డు చెప్పొద్దు, మేము పాపం చేస్తూనే పోతాం కానీ చేయొద్దని చెప్పొద్దు. మీకు కావాలంటే ఫ్యాన్ కూల్ ఇవ్వాలంటే ఫ్యాన్ కూల్ ఇస్తాం, చందా ఇవ్వమంటే చందా ఇస్తాం, కానుకలు ఇవ్వమంటే కానుకలు ఇస్తాం. మా ఇష్టానికి మేము జీవిస్తాం తప్ప మీ క్రమమును మేము పాటించం, దేవుని క్రమాన్ని పాటించం, దేవునికి భయపడము అని వారి నోటితో చెప్పరు, వారి క్రియలతో చేసి చూపించుకుంటూ వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. అంతే కదా. మరి ఎవరైనా పనులకు వెళ్ళిపోయేటప్పుడు ముందు రోజు వచ్చి పాస్టర్ గారు రేపు పనికి వెళ్ళిపోతాం, మేము దేవుని సన్నిధికి రామని చెప్తారా? చెప్తే బాగుంటుందా? బాగోదు కాబట్టి చెప్పండి. మనుషులకు బాగోదు, మనకే చెప్పండి. కానీ మానేస్తే దేవుని దగ్గర బాగుంటుందా? మరి దేవుని దగ్గర న్యాయం అది కాదు. కాబట్టి వారి క్రమం తప్పుడుగా ఆదివారం చర్చకు వచ్చినటువంటి వాళ్ళే, క్రమం తప్పుడుగా పరిచయం చేసినటువంటి వాళ్ళే. కానీ వారి జీవితంలో ఏదో ఒక శోధన, ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు ఇబ్బందిని తీర్చుకోవడానికి, లోకానుసారమైన సంపదను కూడబెట్టుకోవడానికి, దాని ద్వారా అవసరతను తీర్చుకోవడానికి వారు ఏమవుతారంటే భక్తిని తొలగిపోయి భక్తిగా మార్చబడతారు. దేవుని స్తోత్రం. కాబట్టి అట్టి వారు బాప్తిసం తీసుకున్నా, కాబట్టి కానుకలు ఇచ్చినా, నెలకు ఒకసారి వచ్చినా, రొట్టె ద్రాక్షరసం తీసుకున్నా, ఏమండి బల్లను సమీపించిన, గంటల తరబడి ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన వారి భక్తి వ్యర్థం. ఎందుకంటే వారు వారికి ఇష్టమైన భక్తి చేస్తున్నారు కానీ దేవునికి ఇష్టమైన భక్తి చేయట్లేదు. కాబట్టి వారిని ఏమన్నాడంటే దేవుడు భక్తిహీనులు అన్నాడు. మనుషులందరూ మనుషులే, కానీ మనుషుల్లో బాగా టీబీ అదృష్టిన వాళ్ళు బాగా సనబడిపోయి వాళ్ళ ఎప్పులు పైకి కనబడుతుంది అనుకోండి, అతను మనిషి అంటారా, రోగి అంటారా? రోగి అంటారు, అవునా కదా. ఎందుకంటే అతనిలో తీరని రోగం ఉందని, తన బలాన్నంతటిని కోల్పోజేసిందని, ఒక సామాన్య మామూలు పక్కనున్న మనిషి వాళ్ళకి కనబడకుండా తన రూపాన్ని మార్చిందని అని మనం ఎరిగి ఉన్నాం కనుక వాడు భక్తిహీనుడు, లేకపోతే రోగము కలిగిన వాడు అని మనం చెప్పగలం. అలాగే భక్తి లేని వారి గురించి అన్ని జనులు కూడా నీ పక్కనే ఉంటూ, నీతో పనిచేస్తూ, ఊడుపూడుతూ, కోత కోస్తూ, నీతో సాగర్గా ఉంటూ, నేను తీసుకెళ్లి పనులు పెట్టుకుని చూసేవారు కూడా నీ గురించి ఆలోచన చేస్తారు. నిజంగా ఈమె భక్తి కలిగింది అయితే ఈరోజు ఆదివారం మానేసి పనికి వస్తుందా, దేవుని సన్నిధి మానేసి పనితో పనికి వస్తుందా అని ఆలోచన చేస్తుంది, చేయదా? ఆ ఆలోచన ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? ఈరోజు బయటపడదు. నువ్వు ఆమెతో పనిచేస్తున్నప్పుడు బయటపడదు, ఆమెకి నీకు విరోధం వచ్చినప్పుడు బయటపడదు. నీ భక్తి ఏం భక్తి, నీ విశ్వాసం విశ్వాసము. ఆదివారం నాతో పాటు 2 రోజులు పనికి రాలేదు, పనికి వచ్చిన తర్వాత నువ్వు నోరేమైనా కాచుకున్నావా? నేను ఒక మాట మాట్లాడితే నువ్వు 9 మాటలు మాట్లాడు, 10 మాటలు మాట్లాడు. నేను మామూలుగా మాట్లాడితే నువ్వు సరస్వక్తులు మాట్లాడు. నీ భక్తి అంటే నేను ఆదేనాన్ని కనిపెట్టాను. అందుకని ఈరోజు నువ్వు ఇలా మాట్లాడుతున్నావని తనకి విరోధం వచ్చినప్పుడు ఆ భక్తి ఫలం బయటకు వస్తుందా రాదా? వస్తుందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది తెలియక క్రైస్తవులైన కూడా చిన్నపిల్లల్ని, మనవరాలైన వాళ్ళని, మనవలైన వాళ్ళని వాళ్ళ ఇష్టానికి వాళ్ళు సరస్వక్తులు మాట్లాడి బూతులు మాట్లాడుతుంటారు. కానీ బూతులను బట్టి వీరి దృష్టికి అది పెద్ద తప్పుగా కనబడకపోవచ్చు, లేకపోతే ఏదో ఎలా జూలంగా అంటున్నట్టు కనబడవచ్చు, లేకపోతే ఇది పెద్ద తప్పు ఏదో కనిపించచ్చు. కానీ దేవుడి దృష్టికి అది తప్పు. కాబట్టి ఆ మాటలను బట్టి కూడా దేవుడు మనకి నోటి మాటలను బట్టి దేహానికి శిక్షిస్తాడు. ఇది తెలుసుకోవాలి. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు కనుక వారి క్షేమము కలుగుదనియు వారి నీడ వంటి దీర్ఘాయువును పొందకపోతుందని నేను ఎరుగుతుందని చెప్తున్నాను. భక్తిహీనులు ఏమవుతారట? దేవుని సన్నిధికి భయపడరు, దేవుని సన్నిధికి భయపడరు, దేవునికి భయపడరు. దేవుని సన్నిధిలో మాటలు వినాలనే ఆ యొక్క ఆసక్తి కూడా వాళ్ళకి ఇంకా ఉండదు. కారణం ఏంటంటే కొన్నాళ్ళు భక్తి చేశారు, ఆ భక్తుల నుంచి తొలగిపోయారు. కాబట్టి వారిని ఇప్పుడు ఎవరు బంధించారు? లోకాధికారి బంధించారు, అపవాది బంధించారు. కాబట్టి వాడు వశంలో ఉండిపోయి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు జీవిస్తారు. కాబట్టి వారు నీడవంటి దీర్ఘాయువుని పొందలేరు. ఇక్కడ చెప్తున్నాను వినండి, నేను భక్తిహీనులని చెప్తున్నాను. సౌలుని దేవుడు అభిషేకించడం లేదా? అభిషేకించాడు మొట్టమొదటి రాజుగా. కానీ అతనిలో ఏమొచ్చింది? భక్తిహీనత వచ్చింది. భక్తిహీనతను బట్టి పిరికితనం వచ్చింది. తన జీవితంలో శోధన ఎదురైనప్పుడు, గొలియాతు ఫిలిష్తీయుల నిమిత్తం శోధన ఎదురైనప్పుడు అతను ఏమయ్యాడు? ఇతరుల మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద ఆధారపడ్డాడు? ఏ రాజ్యం అయితే పరిపాలన చేస్తున్నాడో, ఏ రాజ్య పరిపాలన ఏళ్ళని దేవుడు అభిషేకించాడో ఆ ప్రజల మీద ఆధారపడి ఆ ప్రజల్లో ప్రకటన చేస్తాడు. ఎవడైనా ఈ గొలియాతుని ఫిలిష్తీయుని సమర్థించినట్లయితే
నా రాజ్యంలో సగం ఇస్తాను, నా కుమార్తె వివాహము చేస్తానని ఏమైపోయాడు? లోకం మీద మనుషుల మీద ఆధారపడ్డాడు. కారణం ఏంటి? భక్తి నుంచి తొలగిపోయాడు. ఆ తొలగిపోవడానికి బట్టి ఇతరులు ఏమొచ్చింది? పిరికితనం వచ్చింది. విశ్వాసం కోల్పోయాడు, అవిశ్వాసగా మార్చబడ్డాడు. కాబట్టి వాళ్ళు పెట్టే శోధనను తట్టుకోలేక ఇతనికి తినగానే ఏం చేశాడు? లోకం మీదే ఆధారపడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే భక్తిహీనత ఎక్కడి వరకు కొనసాగింది? అతని భక్తిహీనత ఎక్కడి వరకు కొనసాగింది? దావీదు వచ్చి తన మాట ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలకి దేవుని మయంపరిచి ప్రజలకి విజయం చేకూర్చి రాజుని కనపరిచినప్పుడు కూడా అతనిలో అసూయ బయలుదేరి ఆ అసూయ భక్తిహీనత పగ్గ ద్వేషంగా మార్చబడి ఆఖరికి దావీదుని తరిమి 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 తన కత్తి మీద తను పడిపోయి చనిపోయినంత వరకు కూడా తన భక్తిహీనతని విడిచిపెట్టలేదు. చూడండి, భక్తిని విడిచిపెడితే, భక్తిహీనతను కనుక అనుసరించినట్లయితే నువ్వు పరిపూర్ణంగా ఎవరికి కూడా వందనాలు చెప్పలేవు, పరిపూర్ణంగా ప్రార్థన చేయలేవు, పరిపూర్ణంగా పాట పాడలేవు, ధైర్యంగా మైక్ పట్టుకుని సాక్ష్యము చెప్పలేవు. అది భక్తిహీనత. భక్తిపరుడు నిజమైన సాక్ష్యం చెప్పేవాడైతే చక్కగా యథార్థంగా నిజంగా చెప్పలేడా? మాట్లాడగలడు, ధైర్యంగా మాట్లాడగలడు. సౌల్లో ఏం లేదు? ధైర్యం లేదు. ఎందుకు లేదు? దేవుని ఆత్మని కోల్పోయాడు. కాబట్టి అతనిలో ప్రేమకు బదులు పగ, ఏమండి, ఓర్పుకు బదులు ఇంకేంటి? ఓర్పుకు బదులు కోపము, ఏమండి, సహనానికి బదులు ద్వేషము, ఇవన్నీ కూడా అలుముకున్నాయి. భక్తిహీనత అంత భయంకరమైన పరిస్థితిని తీసుకొస్తారు. భక్తిహీనుల గురించి మీరు చదువుకుంటే, సామెతల గ్రంథం అంతా చదువుకుంటే భక్తిహీనుల గురించి బాగా అర్థమవుతుంది వాళ్ళకి వచ్చే పరిస్థితి. చూడండి, ఇక్కడ దేవుని సందులో మరి కొన్ని మాటలు మీకు చూపించాలని ఆశపడతాను. చూడండి, ఇక్కడ భక్తిహీనుల గురించి సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం చూడండి. చూసారా? భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొస్తుందంట? యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించు. చాలండి. చూసారా? భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొస్తుందంట? యెహోవా శాపము వచ్చిందంట. ఎవరి శాపం ఇది? ఏ దేవుడిని అయితే నమ్మావు నువ్వు, ఏ దేవుడి దగ్గర భక్తి చేస్తావో, ఏ దేవుడిని అనుసరించావో, ఏ దేవుని రక్షణ పొందుకున్నావో అదే దేవుని ద్వారాగా నువ్వు చేసే భక్తిహీనతను బట్టి, నీ వేషధాంతరమైన జీవితాన్ని బట్టి, కోల్పోయిన భక్తిని బట్టి, కోల్పోయిన ప్రేమను బట్టి, విశ్వాసాన్ని బట్టి నీ ఇంటి మీదకి ఏమవుతుందంట? శాపం వస్తుందట. మీరు అనుకోవచ్చు, నిజంగా అలాగ వస్తుందంటారా అన్న ఆలోచన కూడా కొంతమందికి రావచ్చు. ఖచ్చితంగా వస్తుంది. ఎలా చెప్పగలరంటే, అననీయ సఫీరాలు ఉన్నారు. తెలుసా మీకు? ఏమ్మా వినండి, వాక్యం వినండి. అననీయ సఫీరాలు ఉన్నారు. వాళ్ళు భక్తులా భక్తిహీనులా? మాట్లాడండి అమ్మా. భక్తులు కాబట్టే వాళ్ళు ముందు ఇచ్చి అనేకులు ప్రేరేపించారు. ఇదిగో మా భూమి అమ్మి ఇంత దేవుని మందిరాన్ని, దేవుని సేవకు పాదాల దగ్గర మేము పెడుతున్నాం పరిచర్య కొరకు, మీరందరూ కూడా మీకున్నంత కూడా మరి దేవుని దగ్గర తీసుకొచ్చి పెట్టండి, దీనివల్ల మనం ఆకృతింపబడతామని అనేకులు ప్రేరేపించి భక్తి చేసి ఆ భక్తిలో ఉన్న సత్యాన్ని తెలుసుకుని ఏం చేశారు? అర్పణ చేశారు. అవునగా చెప్పండి. ఆ అర్పణలోనే ఉంది భక్తిహీనత. చేయడం అర్పణ చేశారు, కానీ వారి పొలమ ఎంతకైతే అమ్మారో అంతా కూడా దేవుని దోసనికి ఇవ్వలేదు. ఆయన అడిగినప్పుడు ఏం చేశారు? వాళ్ళు అబద్ధం చెప్పారు లేదా అంటే మొదట్లో భక్తిగానే అర్పించడానికి ఇష్టపడ్డారు. ఆ భక్తి చేత అనేకులు ప్రేరేపించిన బట్టి వారందరూ కూడా ఆశీర్వదింపబడి వారు నేడు వంటి దీర్ఘాయువు పొందుకున్నారు. వారు నిజమైన అర్పణ బట్టి. వీళ్ళు ఏమైనారంటే వీళ్ళ అర్పణలో లోపాన్ని చూపించారు. అమ్మినదంతా కూడా దేవునికి ఇవ్వలేదు, ఇతరులకు ఇవ్వడానికి ప్రేరేపించారు. వాళ్ళ చేత ఆ విధంగా ఇప్పించారు, కానీ వీళ్ళు మాత్రం ఇవ్వలేదు. వీళ్ళు ఏం చేశారంటే కొంత దాచుకున్నారు. దేవుని దోస్తుడు వచ్చాడు, అననీయ సఫీరా అని పిలిచాడు. ముందుగా అననీయని పిలిచాడు. మీరు ఎంత దేవునికి ఇచ్చారు అని అడిగినప్పుడు మేము ఇంతే ఇచ్చామని చెప్పారు. పొలం ఎంత కమ్మారంటే
వీళ్ళు ఎంతైతే ఇవ్వగలిగారు అంతకే చెప్పారు తప్ప ఎంతకమ్మారు అంతా కూడా యథార్థంగా చెప్పలేదు. ఆ మాట పలికిన వెంటనే అననీయ చనిపోయాడు లేదా. తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చాడు దైవదాసు. బయటకు వచ్చి సఫీరా మీరు పొలం ఎంత కమ్మితారని అడిగాడు. ఆమె కూడా అబద్ధం చెప్పిందా లేదా? మీరు విన్నారు కదా ఈ వాక్యాన్ని. అబద్ధం చెప్పింది. ఏం జరిగింది? ఆ ఇంటిలోంచి బయటికి దైవజనుడు రాకముందే ఆమె కూడా ఆయన పాదాల యొద్ద పడి చనిపోయింది. మరి ఆ ఇంటి మీదకి శాపం వచ్చిందా లేదా? మరి ఆ ఇంటి మీద శాపం వచ్చినప్పుడు మన ఇంటి మీదకి రాదా? చెప్పండి. ఎందుకు వస్తుంది శాపం? భక్తిని కోల్పోతే శాపం వస్తుంది. అది ఏ రకంగా వస్తుందో మనకు తెలియదు. మనకు తెలియదు. వారు మొదట ఆ దినాల్లో ఇంకా రెండవ మరణం చేయించడానికి ఇంకా యేసు ప్రభు వారు రాలేదు కాబట్టి ఆ మరణం పొందరు వాళ్ళు. ఇప్పుడు మనకేంటి, మన ఆత్మ చనిపోతుంది, మన హృదయానందం చనిపోతుంది, మన మనశ్శాంతి చనిపోతుంది, మనకు ఉత్సాహం ఉండదు. దేవునికి చెందుకు వెళ్దామంటే ఉత్సాహం ఉండదు, సంతోషం ఉండదు. వెళ్దాంలే చూద్దాంలే. ఇప్పుడు ఒక దొంగతనం చేసినోడికి అది కాస్త బయటకు వచ్చేసినట్టు అందులోంచి ఇంకో దొంగతనం చేయాలనుకుంటాడు. అలా చేయగా దొంగ ఏమైపోతాడు? గజ దొంగ అయిపోతాడు. ఇంకా దొంగతనం చేయడానికి కానీ, ఇనపతాళాలు పగలగొట్టడానికి కానీ, జైల్లో ఉండడానికి కానీ, అక్కడ శిక్ష అనుభవించడానికి ఏమాత్రం భయపడుతుందా? భయపడ్డు. సో భక్తిహీన పరిస్థితి కూడా అంతే. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ ఇంటి మీద శాపం వచ్చిందా లేదా? వచ్చింది. కాబట్టి మన ఇంటి మీదకి దేవుని ఆశీర్వాదం రావాలా, శాపం రావాలా? ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? మన భక్తి మనం కొనసాగించాలి. నీతిమంతులు అనేక సార్లు పడిపోతారట, కానీ వారిని దేవుడు లేపుతాడట. ఒక్కసారి మనం ఏదో మన ఇంట్లో వచ్చి శోధన బట్టో సమస్యను బట్టో ఒకవేళ పడిపోయావనుకో, తప్పిపోయావనుకో, దేవుడు మరలా నిన్ను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసుకుని లేవడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు నిన్ను లేపుతాడు. అందులోంచి లేవు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడి నుంచి లెగమని చెప్తున్నాడు. నీ మొదటి ప్రేమను కోల్పోవద్దు. నికోలేతలో ఎక్కడ చెప్పులు చేసిన భక్తి నువ్వు మర్చిపోవద్దు. ఎందుకంటే నీ మీద ఒక నేరం మోపుతున్నాను. నువ్వు మొదటి ప్రార్థన మర్చిపోయావు, మొదట కృతజ్ఞత కొడుకుని మర్చిపోయావు, మొదటి ప్రేమను మర్చిపోయావు, మొదటి ఆనందాన్ని మర్చిపోయావు. కాబట్టి నీ దీపస్తంభాన్ని తీసేస్తానన్నాడు. తెలుసుకో. అదే వాగ్దానంతో దేవుడు నాతో మాట్లాడి మార్చాడు. చప్పుడు కూడా దేవుడు మేపరిచాడు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధానంలో భక్తిహీనుల మీదకి ఏమొస్తుందంట? శాపము, యెహోవా శాపం వస్తుందట. నీతిమంతుల నివాసస్థలం ఆయన ఆశీర్వదించు. దేవునికి మహిమ పొందాలి. మరొక మాటను చూపిస్తాను చూడండి మీకు. సామెతలు 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 14-15 చూడండి. అది భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. దేవునికి మహిమ కలుగును. సరే, భక్తిహీనుల త్రోవని చేరకమంటున్నాడు. ఎందుకు భక్తిహీనుల త్రోవను చేరొద్దని ఎందుకు చెప్తున్నాడు దేవుడు మనల్ని? మరి ఇంటి మీదకి ఏమవుతుంది? శాపం. భక్తిహీనులకి ఏమవుతుంది? పిరికితనం అవుతుంది. భక్తిహీనులు హృదయం ఏం నివాసం చేస్తుంది? పగ, ద్వేషము, కలహము, అసూయ, కుళ్ళు, కుతంత్రం ఇవన్నీ కూడా భక్తిహీనుల హృదయంలో ఉంటాయి. సౌలు హృదయంలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. కాబట్టి భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవ. భక్తిహీనులు, దుష్టులు. భక్తిహీనులు అంటే ఎవరు? ఇలా చెప్పుకున్నాం కదా. భక్తిహీనులు అంటే ఎవరు? దేవుని పిల్లల, అనుజనుల? దేవుని పిల్లలే. దేవుని దగ్గరికి వచ్చి భక్తిని మర్చిపోయి దేవునికి విరోధంగా జీవిస్తున్న వాళ్ళు, దేవుడు చేసిన మేలును మర్చిపోయినటువంటి వారు, కృతజ్ఞత భావం లేనటువంటి వారు, మనుషుల కొరకు, మనుషులు పెట్టిన నిందల కొరకు, శ్రమల కొరకు దేవుడు చేసిన మేలును మర్చిపోయి ఆ ఇంటి శ్రమలు అనిపించి ఆ శ్రమలు మర్చిపోయి వారి ఇష్టానికి వారు జీవించేవారు. ఇటు వారందరూ ఎవరు? భక్తిహీనులు. వాళ్ళ త్రోవలు మనం చేరకూడదట. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? భక్తిహీనులు భక్తి పనులు అవుతారు. చక్కగా చందుకు వచ్చే వాళ్ళని పర్వాలేదు, వేలరా పర్లేదని ఏదో చెప్పి తీసుకెళ్తారు. లేకపోతే అవసరమైతే 5,000 అప్పిస్తారు. ఆ అప్పుని బలంగా పెట్టుకుని మరి ఎలా తీరుస్తావు, ఏదో ఒక రోజు వస్తే కొంత తీరుతావు కదా అని అలాగా లాగుతుంటారు. కాబట్టి భక్తిహీనుల త్రోవను మనం చేరకూడదు. భక్తిహీనుల దగ్గర ఉన్నా, భక్తిహీనుల మధ్య ఉన్నా అలాంటి వారి త్రోవలో చేరకూడదు. ఆ త్రోవ నాశనానికి నడిపిస్తారు, శాపానికి నడిపిస్తారు. ఏమండి, మన బ్రతుకులో మన అవిధేయత మనం చంపినట్టుగా చేస్తుంది ఆ త్రోవలో చేతి కదా. మరి
దుష్టుల మార్గం నడవకు. వీళ్ళెవరు? భక్తిహీనులు వేరు, దుష్టులు వేరు. ఏమ్మా, భక్తిహీనులు వేరు, దుష్టులు వేరు. దుష్టులు అంటే ఎవరు? దుష్టులు ఆలోచించి చెప్పున్నాడు ఒక పాపుల మార్గం నడవక, అపహాసం కూర్చొని చోట కూర్చుండగా, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుతూ దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దుష్టులు అంటే ఎవరు? దుష్టులు అంటే ఎవరు? లోక సంబంధం. భక్తిహీన త్రోవను సేరకము, దుష్టుల మార్గమున నడవ. దాని యందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. దేవునికి మహిమ. చూసారా, భక్తిహీన త్రోవను చేరకూడదంట. చేరితే ఏమవుతుంది? మనం కూడా నాశన పాత్రలు అవుతాం. దుష్టుల మార్గం నడవకము అంటే లోకస్తులు వెళ్ళే మార్గం కూడా మనం వెళ్ళము. మన మార్గము వేరే కదా, మన భక్తి వేరు, అవునా కదా. నీతికి అవినీతికి పాలెక్కడది? విశ్వాసకి అవిశ్వాసకి పాలెక్కడదని చెప్తున్నాడు. పరిశుద్ధతకి అపరిశుద్ధతకి పాలెక్కడదని అడుగుతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును. దాని యందు ప్రవేశింపక తప్పించుకుని తిరగాలట. వాళ్ళు అనేక మంది ప్రేరేపణలు ఇస్తారు. ఏం చేయాలి? తప్పించుకుని తిరగాలి. దాని నుండి తొలగి సాగిపోవాలి. దేని నుండి తొలగిపోవాలి మనం? అలాంటి వారికి దూరంగా ఉండాలి. భక్తిని పాడు చేసేవారికి, లాలన మాట్లాడేవారికి అండి. మరి దాని యందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. ఒకరోజు యోసేపు రాజుగారి ఇంటికి వెళ్ళాడే లేదా? వెళ్ళేటప్పుడు తన భార్య బహు సౌందర్యవంతుడిగా తయారయ్యి ఏం చేసింది? ఆవిడ భక్తిహీనురాలు. తినని తను సంతోషపరచమని అడిగింది. ఆ మాటకైనా అంగీకరించాడా? తొలగిపోయాడా? తొలగిపోయాడు. ఎంత మాత్రం కూడా నన్ను పెంచి పోషించి ఆరాధించి ఇంత ఘనతకు తీసుకొచ్చినట్టు నా యజమాని నేను అన్యాయం చేయట, నా దేవునికి నా యజమాని నేను అన్యాయము చేయలేను, ఈ కార్యం నేను చేయలేను. నేను ఏం చేశాడు? ఆ త్రోవలో శారపడిగా ఏమైపోయాడునా నడవకూడగానే దాని యందు ప్రవేశింపు తప్పించుకుని తిరిగి దానిని తొలగి సాగిపోయాడు. సాగిపోయాడంటే విడిపించుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు కూడా శిక్షకి పాత్రగా చేసిందా లేదా? అయినప్పుడు కూడా శిక్ష నుంచి తప్పిన దేవుడు ఆ జైలు అధికారుల దగ్గర అధికారాన్ని ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. ఏ రాజు అయితే శిక్షకి పాత్రగా చేశాడు, అదే రాజు విడిపించి గొప్ప చేసి తన ఉంగరాన్ని తొలగించి రాజ్యాధికారం ఇచ్చి ఒక యవన కుమార్తెను పెళ్లి చేసి నా తర్వాత రాజు ఇతడే అని ప్రకటన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ భక్తిని నువ్వు కోల్పోకూడగా భక్తిల త్రోవ నుంచి, భక్తిల స్నేహం నుంచి తొలగిపోయి దాని నుంచి బయటకు వచ్చి సాగిపోతే, నీ విశ్వాసంలో సాగిపోతే, నీ భక్తిలో సాగిపోతే దేవుడు నిన్ను, నీ పొరుగు వారందరికంటే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో ఆ యొక్క చూడండి, ఆ 16వ వచనం చూడండి. అట్టి వారు కీడి చేయింది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయింది వారికి నిద్ర రాదు. ఎవరికి? భక్తిహీనుల దృష్టికి ఏముంటుందంటే హృదయంలో అట్టి వారు కీడి చేయిందే నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయినది వారికి నిద్ర రాదు. దానియేలు భక్తి చేస్తున్నాడు, దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నాడు, ఎంతో మధురాత్మకమైన భక్తి చేస్తున్నాడు, దేవుడు దైవజ్ఞానంతో నింపుతున్నాడు, రాజును సంతోషపరుస్తున్నాడు దానియేలు ద్వారాగా. ఇది చూసి అసూయపడి మిగతా శాస్త్రులు, పరిచయులు, మరి మంత్రగాళ్ళు, జ్ఞానులు వీళ్ళందరూ ఏం చేశారు? అతని మీద ఏం చేశారు? కీడు తలపెట్టారు. కీడు తలపెట్టి రాజుకే ఆజ్ఞ పుట్టించి రాజ్యాజ్ఞ రాయించి అతనికి ఒక ఆలోచన కలగజేసి అసలు నీకు భయపడేవారు ఎవరో, భయపడలేని వారు ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆజ్ఞ ప్రకారంగా నువ్వు ప్రకటన చేయాలని చెప్పి ముద్ర వేయించి ప్రకటన చేయించి ఇలాగా ఏం తీసుకొచ్చారు? ఎవరి మీదకి? కీడు తీసుకొచ్చారు దానియేలు మీదకి. వాళ్ళకి ఏం పట్టట్లేదు, నిద్ర పట్టట్లేదు. దానియేలు పొగడ్డాన్ని చూసి దానియేలు ఏ లోపం లేకుండా జీవించిందంట. ఒక లోపమైనను నిన్నిల్లంతా లేకపోతే తోటకూర గింజంత లోపము చూద్దామంటే దానియేలు వారికి కనబడలేదు. కాబట్టి వారు ఏం చేశారు? పగపెట్టుకుని కీడు చేయిందే వారి నిద్రింపరట, ఎదుటి వారిని పడద్రోయింది వారి నిద్ర. ఆ శాస్త్రాన్ని గుర్తించారు. ఆఖరికి దానియేలు ఏం చేశాడు? తన భక్తిని తను కోల్పోలేదు.
రాజాజ్ఞను మీరి దేవుని ఆజ్ఞను లోబడి యెరూషలేము తట్టు కిటికీ తీసి మేడగదిలో ప్రార్థన చేస్తుండగా రాజుని రాజభటులను తీసుకొచ్చి పట్టించారు, జ్ఞానం మోపారు. అవునా? దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఏ రాజు అయితే శిక్షించాడో, ఏ రాజు అయితే భూమిలో వేయించాడో అదే రాజు ఉపవాసం ఉండి ఇతని కొరకు మనస్థాపన చెందాడు. ఆ తర్వాత నిజం తెలుసుకున్న తర్వాత, సత్యం తెలుసుకున్న తర్వాత ఎవరైతే ఈ పని చేసి అసూయ కలిగి పగ ద్వేషం కలిగి మరి దానియేలు మీద నింద పుట్టించారో వారందరినీ కూడా ఏం చేశాడు? మరలా సింహాసనంలో వేపించాడు. దేవుడేమో సింహాసనంలో ముగించాడు. దానియేలు వెళ్ళినప్పుడు వాళ్ళ నోరు తెరుచేట్టుగా చేశాడు. వాళ్ళ ఎముకలు పొడి చేసేవి తిన్నాయి. వాళ్ళ పిల్లలు, భార్యలు, కుటుంబాలన్నీ కూడా నమిలి మింగాయి సింహాలు. చూసారా? భక్తిలో త్రోవలు ఎందుకు చేరకూడదంటే వారు ఎదుటి వారికి కీడు చేయిందే నిద్రపోరు. ఇంకేం చేయరు వాళ్ళు? ఎదుటి వారిని పడద్రోయిందే వారి నిద్ర. ఎవరైనా భక్తుకున్నారనుకోండి, వాళ్ళ భక్తిని పాడు చేయరు ఎదురు. అది వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే వారు దేవుని సంబంధం కాదు, అపవాది సంబంధం. కాబట్టి అపవాది ఉద్దేశం నెరవేరుస్తారు. దేవుని సంబంధం ఏం చేస్తారు? భక్తుల్ని గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, సరైన మార్గంలో జీవించమంటారు. ఇది నీకు తగదని చెప్తారు. దేవునికి మహిమ కలుగుతుంది. 19వ వచనం కూడా చదవండి. కిందకి అలా వస్తే 19వ వచనం చదవండి. భక్తిహీన మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడుంది వారికి తిరిగి. భక్తిహీన మార్గం అంటే ఆ మార్గాన్ని నడవద్దని ఎందుకు చెప్పాడు దేవుడు? పైన దుష్టుల మార్గం నడవకమని ఎందుకు చెప్పాడు? ఏమా భక్తిహీన మార్గం ఎలాంటిదట? గాఢాంధకారమయము, తాము దేని మీద పడుంది వారికి తెలియదు. ఒకటి గాఢాంధకారంలో నడుస్తున్నటువంటి వెలుగు లేకుండా కానీ అక్కడ చీకట్లో నడవడమే ప్రమాదం. అయినా సరే వారు మూర్ఖత్వమైన మనసు వారికి ఏం చేద్దంటే, ఏం పర్లేదు, నువ్వు బలవంతుడు కాదు, నువ్వు ధైర్యవంతుడు కదా, చీకటి నీకు ఏం చేస్తుంది, నడువు అని చెప్తుంది. ఏమండి? ఆ నడువు నడిచినప్పుడు ఏం చేస్తుంది? వాడు గోతులో పడుతున్నాడో, నేల నూతులో పడుతున్నాడో, ఒక రాయి మీద పడుతున్నాడో ఏమండి తెలుస్తుందా? ఒక దొంగ ఊపులో పడుతున్నాడో తెలుస్తుందా? తెలియదండి. కాబట్టి ఆయన చెప్తున్నాడు కదా, భక్తిహీన మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడుతుంది వారికి. కాబట్టి దేవుని సన్నిధానంలో భక్తిహీన మార్గం ఎలాంటిదండి? గాఢాంధకారం. మనం దేని మీద పడుతున్నామో కూడా మనం తెలియకుండానే మన ప్రమాదాన్ని తీసుకొచ్చింది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి, అదే సామెతల గ్రంథం చూడండి. కానీ 10వ అధ్యాయం 24వ వచనం చదవండి. 10వ అధ్యాయం 24వ వచనం చూస్తున్నట్లయితే చక్కని మాట కూడా చెప్తున్నాడు. భక్తిహీనుడు దేనికి భయపడినో అదే వారి మీదకి వచ్చును, నీతిమంతులు ఆశ్రయించిన వారికి దొరుకు. పై మాట చాలండి మనకి. భక్తిహీనుడు దేనికి భయపడినో అదే వారి మీదకి వచ్చు. భక్తిహీనుడు అయితే దేనికి భయపడతాడో అదే వాడి మీదకి వస్తుంది. భక్తిహీనుడికి భయపడడానికి కారణం ఏంటి? భక్తిహీనుడు రోగానికి భయపడతాడు, భక్తిపరుడు రోగానికి భయపడ్డాడు, దేవునికి భయపడతాడు. కాబట్టి రోగాన్ని దేవుడే తీసేస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. భక్తిహీనుడు దేనికి భయపడినో అదే వారి మీదకి వచ్చు. చాలామంది కొంచెం సమస్యలో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు అప్పులకు భయపడి పురుగుమందు తెచ్చుకుని తాగి చనిపోతే అప్పులు పోతాయి అనుకుని అలా చనిపోయిన వారు కూడా ఉంటారు. కారణం ఏంటి? వాళ్ళకు ఒక ఆశ్రయం లేదు, ఒక ఆధారం లేదు, అవి తీరుస్తారని ఒక నాదుడు లేడు. అవునా కదండి? మరి దేవుని నమ్మిన బిడ్డలకు ఆధారం ఉందా లేదా? ఒక ఆశ్రయం ఉందా లేదా? బైబిల్ అలాగే ఒక ప్రవక్త అప్పులైపోయాడు, దేవుని పరిచయంలో కొనసాగి. ఆయనకి చనిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు తీసుకెళ్ళి అప్పులు తీర్చుకోవాలని అప్పులు వాడు వచ్చి ఇద్దరు పిల్లలు పంపించమని చెప్పాడు భార్యతో. అప్పుడు భార్య ఏం చేసింది? ఎక్కడైతే భక్తి చేశాడో ఆ దాసుల దగ్గరికి వెళ్ళి, ప్రవక్త దగ్గరికి వెళ్ళి పొరపెట్టింది. అప్పుడు ఆయన సలహా ఇచ్చాడు, ఇదిగో నీ ఇంట్లో ఉన్న కుండలు ఏమైనా ఉంటే ఆ కుండలు ఊళ్ళో కొన్ని పిల్లలు చేత రప్పించి అవి గదిలో పెట్టుకుని పిల్లలు మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీ కార్యము చేస్తారని చెప్పి అలాగో చేశారు. ఆ కుండలన్నీ నింపబడ్డాయి. ఆ నూనెను తమ్ముకుని అప్పులన్నీ తీర్చారు. వారి జీవితకాలం అంతా సరిపడి జీవనాధారం దేవుడు ఇచ్చాడా లేదా? ఎందుకు అలా జరిగింది?
ఎందుకలా జరిగింది? ఈమెలో భక్తి ఉంది కాబట్టి, ఆయన యథార్థమైన భక్తి చేశారు కాబట్టి, వారు దేవుని కొరకే జీవించారు కాబట్టి, దేవుని కొరకే నష్టపరుచుకున్నారు కాబట్టి. భక్తిహీనుడు మరి ఇలాగెందుకు వీళ్ళు ఒక విశ్వాసంలో జీవించలేకపోతున్నారు? నిజానికి అలా పురుగుమందు తెచ్చుకుని చచ్చిపోదాం ఉన్న వాళ్ళు కూడా దేవుడి వాక్యం వినబడితే, దేవుడు వారికి కావాలనుకుంటే, దేవుడు వారిని సాక్షిగా వాడాలనుకుంటుంటే, ఒక సేవకులుగా తీర్చిద్దారనుకుంటే, దేవుడి దర్శనం ఇచ్చి ఒక స్వరం వినిపింపజేసి అటువంటి వారిని కూడా ఆయన యుద్ధకు తెచ్చి వాళ్ళు బ్రతికించి, వాళ్ళ సమస్యలను పరిష్కరించి, వాళ్ళ అప్పులు తీర్చి, వాళ్ళ రోగాలు తీర్చి, మరలా సజీవుడిగా పునర్జన్మ పొందించి ఆయన సాక్షిగా వాడుకుంటూ వారిని కూడా బాగు చేసి వాడుకుంటున్నటువంటి సేవకులు, సాక్షులు, దేవుని పిల్లలు ఈ ప్రపంచంలో కోకొలుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగుతారు. హల్లెలూయా. కనుక భక్తిహీనుడు దేనికి భయపడినో అదే వాని మీదకి వచ్చినట్టు. అసలు దావీదు సౌలుని తరమడానికి కారణం ఏంటి తెలుసా? ఇంత బలమైన గొలియాతుని చెప్పిన వాడు ఏదో రోజు నుంచి చంపేసి ఈ అర్ధరాజ్యం కాదు కానీ భూతరాజ్యం మీద అధికారాన్ని పొందుకుంటాడో అని ఒక భయంతో, ఇక అర్థమవుతుందా? ఏ విధంగా చేతనైనా సరే చాటు నుండైనా సరే చంపేయాలి అని అనుకున్నాడండి. ఆఖరికి ఏ చావుకు భయపడ్డాడో అదే చావు అతని మీదకి వచ్చి అతని కత్తి మీద అతనే పడుకొని చనిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. భక్తిహీనుడు దేనికి భయపడినో అదే వారి మీదకి వచ్చింది. చాలామంది కూడా భక్తి ఉన్న వాళ్ళైతే రోగానికి ఎందుకు భయపడతారండి? రోగం ఎవరు కలుగజేస్తారు? అపవాది కలుగజేస్తారు, సైతాన్ని కలుగజేస్తారు. రోగాన్ని ఎవరు ముడతారు? దేవుడు ముడతాడు. ఈయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుందని చెప్తుంది. స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుందంట. తప్పకుండా నీ స్వస్థత వస్తుందని చెప్తుంది దేవుడు. నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నాడు ఆయన. అయితే నువ్వేం చేయాలి? దేవుడు నువ్వు స్వస్థపరచాలంటే, నీకు శీఘ్రంగా స్వస్థత లభించాలని నువ్వేం చేయాలి? యెహోవా యందు భక్తులు కలిగి చెడుతను రక్షించుకోవాలి. నువ్వు చెడుని విడిచిపెట్టాలి, భక్తిహీనతను విడిచిపెట్టాలి, దుర్మార్గతను విడిచిపెట్టాలి, అవినీతిని విడిచిపెట్టాలి, అన్యాయాన్ని విడిచిపెట్టాలి, అబద్ధాన్ని విడిచిపెట్టాలి, నోటు మాటలు సరి చేసుకోవాలి. అప్పుడు దేవుడు నీ ఎముకల సత్తువ నీ శరీరానికి ఆరోగ్యము కలుగునన్నాడు. అవునా కదా? సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 3వ వచనం మాట ఉంటుంది. నీ ప్రవర్తన అంతటి ఎందుకు కూడా ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు నీకు. హల్లెలూయా. కనుక భక్తిహీనుడు దేనికి భయపడినో అదే వారి మీదకి వచ్చినట్టు. చూడండి, యేసు ప్రభు దగ్గరే ఉన్నాడు. ఎవరు? ఇశ్రాయేలు యోధ. యేసు ప్రభుతోనే వెళ్ళేవాడు. ఆ డబ్బు సంచి దేనికోసం వచ్చాడో తెలుసుకున్నాడు. డబ్బు సంచి కూడా ఇచ్చేసాడు ప్రభు. ఆ డబ్బు సంచే మోసేవాడు, అందులో రోజు కొంత తీసుకుని దాచుకునేవాడు. ఇదంతా చాలక ఏం చేశాడు? నమ్మిన యేసు ప్రభునే అమ్మేశాడు. అమ్మిన తర్వాత అప్పుడు వచ్చింది జ్ఞానమేని. యేసు ప్రభుని తీసుకెళ్తారు, సిలువ వేస్తారు, ఆయన చంపుతారు, ఆయన శిక్షిస్తారు, ఆయన బాధలు పెడతారని తెలిసిందప్పుడు. అప్పుడు ఆ 33 నాణాలు అట్టుకెళ్ళి, ఇది నాకు వద్దు, నా ప్రభువుని బాధ పెట్టడానికి అయితే ఇది నాకు వద్దు, ఇది మీరే ఉంచుకోండి అని చెప్తాడు. ఎందుకంటే శిక్ష వస్తుందని సంగతి అప్పుడు గ్రహించాడు అతను. కానీ శిక్షను తప్పించుకునే అవకాశము లేదు. వాళ్ళు ఏం చెప్పారు? మేము మీ దగ్గరికి రాలేదు, నువ్వు మా దగ్గరికి వచ్చి మీ ప్రభుని అమ్ముతానని చెప్పావు. ఇంత రేటు పెట్టి నువ్వే కొనుక్కున్నావు, నువ్వే అమ్మమ్మ మాకు. కాబట్టి ఆ డబ్బును ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు ఎప్పుడైతే అమ్మేసావో అప్పుడే ప్రభు మీద మాకు అధికారం వచ్చింది. నీ మరణానికి నీ మీద అధికారం వచ్చింది. నువ్వేం చేసుకుంటావో చేసుకొని చెప్పు. అది అక్కడ జిమ్మేసి వచ్చేసాడు. ఇది వద్దని. శాపం పోయిందా? మరణం తప్పిందా? తనకు తానే ఊరేసుకుని చనిపోయింది. ఇది ఎవరి వరకు కలిగిన మరణం? అపవాది వల్ల కలిగిన, దురాశ వల్ల, ధనాపేక్ష వల్ల కలిగిన. ధనాపేక్ష సమస్యలకు మూలం వచ్చింది. ధనం కావాలి, మనకు తప్పగా కావాలి. మనకి ఎంత కావాలో అంతే కావాలి. మన అవసరం తినేంత వరకే. అది ఎక్కువ ఏమవుతుంది? భక్తిని కోల్పోయి దాన్ని ప్రేమిస్తుంది. దేవుని స్తోత్రం. భక్తిహీనుడు దేనికి భయపడినో అదే వారి మీదకి వచ్చినట్టు. హల్లెలూయా. మరొక విషయం చూడండి, అక్కడ 27వ వచనం కూడా చూడండి. 27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము, భక్తిహీనుల ఆశ తక్కువైపోవును. చూసారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే
దీర్ఘాయుకి కారణం అంటాడు. దావీదు ఎలా ఉన్నాడు చెప్పండి? ఆయన యెహోవా యందు భయభక్తులు ఉన్నాడు కాబట్టి దీర్ఘాయువు పొందుకున్నాడు. నేటువంటి దీర్ఘాయువు పొందుకున్నాడు. అతను బ్రతుకుండగానే అతని కుమారునికి తనకి వినబడింది, రాజా నీకంటే గొప్పగా నీ కుమారుడు భక్తి చేస్తున్నాడు, నీకంటే దేశాన్ని ఇంకా అభివృద్ధి చేశాడు, నీకంటే మంచి సంపద సంపాదించాడు, అనేక మంది నీ కుమారుని పొగుతున్నారు, శాపదేశం నుంచి శాపరాన్ని వచ్చింది నీ కుమారుడు చేసినటువంటి ఆలయాన్ని చూడడానికి అని అతను బ్రతుకునగానే అతని కుమారుడు చేసిన క్రియలు కొనియాడబడ్డాయి లేదా? ఆయన ఆనందించడం లేదా? ఏడవంటి దగ్గర పొందుకున్నాడు దావీదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వలన దీర్ఘాయువు కారణమైంది, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపు. హల్లెలూయా. కనుక భక్తిహీనత ఏం చేస్తుంది? మన బ్రతుకు కాలాన్ని ఇంకా తగ్గించేస్తుంది, ఆయుష్కాలను కూడా తగ్గిస్తుంది, మన ఇంటి మీద శాపం తీసుకొస్తుంది. అంతేకాకుండా దేనికైతే భయపడుతున్నామో అది మన మీదకి తీసుకొస్తుంది. కాబట్టి మనం దేనికి భయపడకూడదు. గత వారాల్లో మాట్లాడారు కదా దేవుడు, నువ్వు దేవునికి భయపడుతున్నావా, దేనికైనా భయపడుతున్నావా? దేవునికి భయపడుతున్నావు, ఎవరికైనా భయపడుతున్నావు. ఏ వ్యాధికి భయపడుతున్నావు, అప్పులకు భయపడుతున్నావు, సమస్యకు భయపడుతున్నావా, అధికారులకు భయపడుతున్నావు, మనుషులకు భయపడుతున్నావు, లోకానికి భయపడు, దేనికి భయపడుతున్నావు? దేనికి భయపడుతున్నావో అది నీకు గురవుతుంది అని చెప్తున్నాడు. దేవునికి భయపడితే రక్షణ, మరి దేనికైనా భయపడితే ఉరి, శిక్ష, శాపం, ఆయుష్కాలం క్షీణించుకోవడం, రోగం మనల్ని నిలబడి చేయడం, సమస్య మనల్ని బంధించడం. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కనుక దేవుని సందర్భంలో అక్కడ చక్కగా మరి జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలుగుట దీర్ఘాయువు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోతుంది. అందుకనే భక్తిహీనులకి ఏంటి? ఏమి ఏర్పాటు చేస్తాయి? రోగాలు ఏర్పాటు చేస్తాయి. ఆ రోగములు శరీరాన్ని బలహీనం చేస్తాయి, ఆత్మను బలహీనం చేస్తాయి, శిక్షను తీసుకొస్తాయి. వారు తక్కువ కాలం బ్రతికి ఆ రోగంతో చనిపోవడం జరుగుతుంది. మరి నేటువంటి దీర్ఘాయువు ఉండదు. పాపాత్ములు 100 సంవత్సరాలు బ్రతికినప్పుడు కూడా, దీర్ఘాయుష్మంతులు అయినప్పుడు కూడా వారికి ఏముందట? క్షేమము ఉండదు. ఎందుకంటే వారి జీవితంలో నిత్యులకు వేదన, రోగముల చేత, సమస్యల చేత, వీళ్ళకి కాకపోతే వాళ్ళ పిల్లలకి కాకపోతే ఇంకొకరికి, వాళ్ళ పిల్లలకి, ఇలాగ కుటుంబంలో రక్షామంత్రికి ఏదో ఒక సమస్య వచ్చి వాళ్ళు బాధిస్తూనే ఉంటారు తప్ప వాళ్ళకి నెమ్మది అనేది ఉండదు. ఎందుకంటే దేవుని విడిచిపెట్టి వేరొకరు అనుసరించి వాళ్ళ శ్రమలో విస్తరిస్తాయి. దేవుని వాక్యం చెప్తుందా లేదా? కాబట్టి దేవుని సందర్భంలో మరి ఇంకొక విషయం కూడా చూడండి. 11వ అధ్యాయం 21వ వచనం చూడండి. అదే నిశ్చయముగా భక్తిహీనుని శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానం విడిపింపబడును. దేవునికి మహిమ కలుగును. చూసారా, నిశ్చయముగా భక్తిహీనులకి శిక్ష తప్పదట. ఎందుకంటే వేశ్యనైనా క్షమిస్తారు కానీ వేషధారిని మాత్రం క్షమించనని చెప్పాడు. వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించను. వేషధారి అంటే ఎవరు? భక్తిహీనుడు. పైకి భక్తిగా ఉండి లోపల దేవుని శక్తి లేకపోతే ఆ వ్యక్తి వేషధారి. మన భక్తి ఎప్పుడు కనపడుతుంది చెప్పండి? మన భక్తి ఎప్పుడు కనపడుతుంది చెప్పండి? ఏమ్మా కనపడదా? ఎప్పుడు కనపడుతుంది? ఎదుటి వాళ్ళు మనకి బాగా బాధించినప్పుడు కనపడుతుంది మన భక్తి, బయటకు వస్తుంది. మనకి చెప్పండి. ఇంకొకటి వస్తుంది. ఒక్కోసారి దెయ్యాలు ఎక్కుతాయి క్రైస్తవుల మీద. ఇక అర్థమవుతుందా? క్రైస్తవుల మీద కూడా దెయ్యాలు ఎక్కుతాయి. అప్పుడు భక్తి కనపడదా? వీళ్ళు దేవుడు గొప్ప దేవుడు అంటారు, వీళ్ళు దేవుడు దెయ్యాలు వెళ్ళగొట్టే దేవుడు అంటారు. జీవుడి మీద ఏంటి? దావీదు మీద ఏంటి దెయ్యం ఎక్కింది అనుకుంటారు అనుకోరా? అప్పుడు తెలుస్తుంది నీ నిజమైన భక్తి పరులైతే దేవుడు దెయ్యం నీ దగ్గరికి వస్తాడు. దేవుడు వస్తాడా? దేవుడు వస్తాడు. కాబట్టి దేవుడు ఉన్నప్పుడు దెయ్యం పారిపోద్ది. అవునా కదా? నీ ఇంటిలో చొరబడుతుంది. ఎందుకంటే నీ హృదయం ఖాళీగా ఉంది కనుక, వాక్యం లేదు కనుక అది ఏలుబడి చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ భక్తిహీనులకి ఏమవుతుందట? నిశ్చయముగా భక్తిహీనులకు శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దానియేలు నీతిమంతుల సంతానమా కదా? శిక్ష వచ్చి విడిపించబడట్లేదా? శద్రాకు మేషకు అబేద్నెగోలు నీతిమంతుల సంతానమా కదా? ఏ నీతిమంతుల సంతానం వాళ్ళు? వాళ్ళ తల్లిదండ్రులు నీతిమంతులు నేను చెప్పట్లా. నీతిమంతుడైన దేవుణ్ణి వారిని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఆయన తగిన ప్రకారంగా జీవించారు.
ఆయన నీతిలో ప్రవేశించింది, నీతికి వారసులయ్యారు. మన కదండి, నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి దేవుడి గురించి కృపని పొందలేకపోతారు. అయితే ఆ నీతిమంతుడు నడిపించిన ఏళ్ళ ఆ నీతి మనలో ప్రవేశించి మనం కూడా నీతిమంతులుగా తీర్చబడతాం. దేవునికి మహిమ కలుగుతారు. హల్లెలూయా. చూడండి, అక్కడ సామెత గ్రంథం 9వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. చూసారా, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి జ్ఞానం మూలము పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివి వివేచనకు ఆధారం. చూసారా, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరంలో అధికములగును. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగినట్టే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని కూర్చున్న తెలివియే వివేచనకు ఆధారం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరంలో అధికములు. ఎవరి వల్ల దీర్ఘాయువు వస్తుంది? మనకి దేవుని వల్ల దీర్ఘాయువు వస్తుంది. మన ఆయుష్ దీర్ఘాయుష్ ఎవరెవరు కోల్పోతాం? మనలో ఉన్న భక్తిహీనత వల్ల, అవిశ్వాసం వల్ల, అపవాది స్నేహం వల్ల మనం కోల్పోతాం, దుష్టుల సహవాసం కోల్పోతాం. కాబట్టి నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరంలో అధికము. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కాబట్టి మనం భక్తిహీనులుగా జీవించడం మంచిదా, భక్తులుగా జీవించడం మంచిదా? చెప్పాలి మీరు. భక్తులుగా జీవించడమే మంచిది. కాబట్టి భక్తిహీనులు అంటే ఎవరు? మనలోనే దేవుని నమ్మి లోకానుసారంగా జీవించేవారు, లోకంతో గడిపేవారు, లోకస్తులతో గడిపేవారు, భక్తులు విడిచిపెట్టి అన్యజనులతో సహవాసం చేసేవారు. ఒక దైవజనుడు ఇంటికి వచ్చామనుకోండి, నీకేం వినపడుతుంది? దేవుని మాటలు వినపడుతుంది, ప్రార్థన వినపడుతుంది, దేవుని సంగతులు తెలుసుకుంటాం. భక్తిని ఇంటికి వెళ్ళామనుకోండి, డ్యాన్స్లు, సినిమాలు, సీరియళ్ళు కనబడతాయి. అంతేనా? చూస్తున్నారు లేదు మీరు? భక్తిని ఇంటికి వెళ్ళాము చూస్తున్నారా? అది అప్పుడు ఏది మేలు నీకు? వాళ్ళ మార్గం తప్పుకోమని చెప్తున్నాడు దేవుడు, అందులో నడవద్దని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఎక్కడ రావాలి? అప్పుడు భక్తి పరుల దగ్గరికి రావాలి. మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడట, పగవాడు ఎక్కలేని ముద్దులు పెడతాడు జోకులేసి. అర్థమవుతుందా? కాబట్టి దేవుని సంధానంలో నీకు దీర్ఘాయువు కావాలా? నీ భక్తి నువ్వు కొనసాగించాలి, భయభక్తులు కలిగి జీవించాలి. ఎవరి వల్ల దీర్ఘాయువు కలుగుతుంది నీకు? దేవుని వల్ల దీర్ఘాయువు కలుగుతుంది. మరణం ఎవరి ద్వారా తప్పించబడుతుంది? మరణం తప్పించడం మన ప్రభు అయిన యెహోవా వశం. ఎవరి వశంలో లేదు. రోగం ఎవరి స్వస్థత పడుతుంది? దేవుని వల్ల స్వస్థత వస్తుంది. సమస్యలు ఎవరి వల్ల పరిస్థితి పడి సమాధానం వస్తుంది? దేవుని వల్లే. ఇవన్నీ మనల్ని ఎందుకు పడి చేస్తున్నాయి? మనలో ఉన్న భక్తిహీనత. అదేదో నువ్వు తెలుసుకో. నాలో ఉన్న భక్తిహీనత ఏదైనా ఉంటే నేను తెలుసుకోవాలి, మీలో ఉన్న భక్తిహీనత ఏదైనా ఉంటే మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఏం చేస్తారు? నాలుగు మట్టచ్చుకుని తిరిగామనుకో, అంతే సంగతి. నాలుగు బయటకు రాదు. చర్చ చేసుకుంటే ఇన్ని విడిచిపెట్టి దేవుని శిక్షను తెచ్చుకోకూడదు. విన్నదాన్ని గ్రహించి దాని ప్రకారం ప్రవృత్తి సరి చేసుకున్నవాడు ధన్యుడు. ప్రతి మనిషి పడిపోతాడు భక్తులు ఎదురుసారి, కానీ అందులోంచి లేవనెత్తడానికి ఒక ఆధారం ఉంది. మనకి దేవుడు ఉన్నాడు. నీతిమంతులు అనేక ఆపదలు వస్తాయి, మరి అన్నింటినీ తప్పిస్తానని. నీతిమంతులు పడిపోయినప్పుడు నేను లేవనెత్తాను అంటున్నాడు. నీ నీతిని విడిచిపెట్టద్దు, నీ భక్తిని విడిచిపెట్టద్దు. ఎవరు నీకు అక్కడికి రారు. నువ్వేమనుకుంటావేమో, ఎవరు అక్కడికి రారు. ఈరోజు స్నేహం చేసే నీ అన్నదమ్ముడు నీకు అక్కడ రాడు, నీ కొడుకు నీకు అక్కడ రాడు, ఎవరు అక్కడ రారు. ఎవరు అక్కడికి వస్తారు? నువ్వు నమ్మే దేవుడే నీకు అక్కడికి వస్తాడు. ఆపదలు ఆదుకుంటాడు. ఆపద వస్తే ఏదైనా ఇబ్బందులు సహాయం చేయాలని చూసి పారిపోతుంటారు జనాలు. దేవుడైతే దగ్గరికి వస్తుకుని ముట్టి స్వస్థపరుస్తాడు. దేవుని ప్రేమ శాస్త్రం. కాబట్టి నీడ వంటి దీర్ఘాయువు మనం పొందుకోవాలి. మన జీవితం ఎప్పుడు కూడా క్షేమము ఆధారంగా ఉండాలి. మనం దేవుడి మాట దీవించును గాక. తలలో